నువ్వు చట్ట వ్యతిరేకంగా నువ్వు చేసినప్పుడు నీకు ఎట్లా వస్తాయి? 700 కోట్లు ఎడిపోయినాయి, మరి చూపి, మరి ఎక్కడ పోయినాయో. అసలు అది సంబంధం లేదు. వాళ్ళు కావాలని చెప్పేసి అందులో అవినీతి చేయడం కోసమే ఆ ఫార్ములా 1 రేస్ తీసుకొచ్చినట్టు మనకు స్పష్టంగా కనపడుతుంది. ఆయనే ఒప్పుకున్నాడు, జరిగింది, అవును, బదలాయించడం అన్నాడు. ఆర్థిక శాఖకు సంబంధం లేక ఎట్లా చేస్తారు మరి? ఆర్థిక శాఖకు సంబంధం లేకుండా అంటే అంత నియంతృత్వంగా అధికారులను కూడా బెదిరించి. ఇప్పుడు ఈయన మున్సిపల్ శాఖ మార్చులు కాబట్టి అటువంటి అధికారాలు ఉంటాయి. ఎంత మున్సిపల్ శాఖ మంత్రి అయినా, ఎంత కేబినెట్ తీర్మానం చేసినా, ఒక అథారిటీ, స్వయం ప్రతిపత్తి అథారిటీ ఉన్నా, కేంద్ర అన్ని 50 కోట్ల రూపాయలు బదిలీ అవుతున్నప్పుడు, ప్రైవేటు సంస్థలకు బదిలీ అవుతున్నప్పుడు తప్పకుండా అనుమతి తీసుకోవాల్సిందే. ఆ చట్టం ఉల్లంఘించినట్టే. ఆర్బీఐ అనుమతి తీసుకోవాల్సిందే. ఇప్పుడు న్యాయబద్ధంగా అంటే అదొక అంశం మీద అదొక అంశం. అంతా రుజువులు చేశారు వాళ్ళు. రుజువులతో, ఆధారాలతో రాష్ట్ర గవర్నర్ గారికి వీరిని అరెస్ట్ చేయడానికి మాకు అనుమతి ఇవ్వమని చెప్పేసి ఏసీబీ అధికారులు అక్కడ నివేదిక ఇచ్చారు. వారు ఎప్పుడైతే గవర్నర్ గారు అనుమతి ఇచ్చడమే ఆలస్యం, వీళ్ళు కేటీఆర్ గారిని తీసుకొచ్చి వాళ్ళదైన శైలిలో విచారణ జరుపుతారు, కోర్టు ముందు ప్రవేశపెడతారు. కోర్టు ఏం చెప్తే వేచి చూడాలి మనం అప్పుడు. కాబట్టి ఇన్ని అవినీతి చేసిందంతా చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మీద కావాలని చెప్పేసి విష ప్రచారం చేస్తున్నారు. ఎక్కడ అమృత పథకం విషయం కూడా కట్టెడతలమైంది. అదే విధంగా నిరుద్యోగ సమస్య మీద ఆ రోజు రాద్ధాంతం చేశారు. తీరా ఫలితాలు వచ్చిన తర్వాత, మెయిన్స్ తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత 17,000 మంది బీసీలు, 5,000 మందే ఓసీలు రాశారు. ఆడ 17,000 మంది బీసీలు మెయిన్స్ రాశారు, 5,000 మంది ఓసీలు రాశారు. ఎస్సీ ఎస్టీలు 3,500 మంది, ఎస్సీలు 3,500, ఎస్టీలు 2,500 మంది రాశారు. కళ్ళ ముందు కనపడుతుంది కదా, ఎవరికి అన్యాయం జరగదని. నేను కూడా ఈ వేదికగా 29 వల్ల లాభమే ఉంది కానీ నష్టం లేదు. పరీక్ష పెట్టి పారదర్శకంగా పెట్టి మీకు ఉద్యోగాలు ఇవ్వటం కోసమే ఇది సవరించడం అని చెప్పి స్పష్టంగా చెప్పారు. 55 వాళ్ళకి కావాలంటున్నారు, మీరు ఎందుకు 55 రద్దు చేయాలని చెప్పి తిరిగిన వాళ్ళే హైకోర్టులో కేసేశారు. 29 కోసం ప్రయత్నం చేసిన వాళ్ళు మళ్ళీ 29 రద్దు చేయాలని చెప్పి మళ్ళీ కోర్టులో కేసేసి 29 రద్దు చేయాలనే వాళ్ళు కేవలం బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళే అంటారా? ఇప్పుడు వాళ్ళ చేతిలో పావులుగా మారిపోయారు పాపం అమాయకమైన నిరుద్యోగులు. కొంతమంది ఏంటంటే ఈ పరీక్ష మేము రాయలేకపోతున్నాం, 523 ఉద్యోగాలు ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఎప్పుడు ఇంత పెద్ద నోటిఫికేషన్ రాదు, ఏదో రకంగా ఈ నోటిఫికేషన్ ఆగిపోతే బాగు అని చెప్పి వాళ్ళకి ఆ విధంగా కొంతమంది నిరుద్యోగులు సహకరించారు. అంటే వాళ్ళ చిన్న స్వార్థం ఇందులో. వాళ్ళు తప్పుపట్ల నిరుద్యోగం తప్పుపట్టట్లే. కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆ విధంగా విష ప్రచారం చేసే ప్రయత్నం చేసింది అక్కడ. అదేవిధంగా పోలీస్ బెటాలియన్ చెప్పేసి అక్కడ పట్టుకొచ్చారు. అంటే కృత్రిమ ఉద్యమాలు తెర మీదకి తీసుకొచ్చేసి కేటీఆర్ అరెస్ట్ అనేటువంటి వార్తను కనపడకుండా చేసే ప్రయత్నాలు ఇవన్నీ. కానీ సప్త సముద్రాల అవతల దాక్కున్నా తప్పు చేసిన వాడిని శిక్షించే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం తిరగడం అంటే మళ్ళీ ఇవన్నీ అదే కదా. సమాజంలో లేనిపోని అలజడి. కలెక్టర్ మీద ఎన్నడని దాడి జరిగిందండి. మల్లన్న సాగర్ లో రైతులపై లాఠీ చార్జ్ చేసి భూములు లాక్కున్న చరిత్ర కేసీఆర్ ప్రభుత్వాన్ని, కేటీఆర్. మేమేమన్నా అడ్డుపడినా? మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మల్లన్న సాగర్ రైతుల పక్షాన ఉన్నాం. కానీ ఏ అధికారి పైన, ఆ రోజు కలెక్టర్ గా ఉన్నటువంటి వెంకటరామిరెడ్డి పైన, ఆయన పేరు ఎమ్మెల్సీగా ఉన్నట్టు, ఇప్పుడు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయింది ఆయన, కలెక్టర్ గా ఉన్న ఆయన. కానీ పైన దాడి చేసినాం ఎప్పుడన్నా?